హలో అండి. అయితే మళ్ళీ మన ల్యాండ్కి వచ్చిన వర్షం పడ్డది, మొత్తం మట్టి వాసన ఎంత బాగుందో. నైట్ ఫుల్ వర్షం పడ్డట్టుంది, ఇందాక కూడా కొద్దిగా పడ్డట్టుంది. చూడండి అసలు ఇది పడు చెట్టు సీతాఫలం. ఈడ ఉంటే వదిలేసినాం ఇట్లానే, ఇది మంచిగా వస్తుంది అసలు. నాటు ఎదురు చెట్టు చూడండి, నాకంటే పెద్దగా అయిపోయింది. కొబ్బరి చెట్లు అయితే మంచిగా ఇగుళ్ళు వచ్చేస్తున్నాయి. 4 చెట్లకు మాత్రం పురుగు పట్టినట్టుంది. అయితే అందులో ఒకటి మంచిగా వచ్చింది, ఇది బాగా చూస్తే. మనకు ఇక్కడ కాండం దగ్గర పడుతుంది, ఎంత హోలు పడి దొడ్డు పురుగు వచ్చేస్తుంది. అది వస్తే ఎన్నో పట్టుకున్నారు, రాక్షస బలి లెక్క ఉంది, ఎగోపోయింది. ఇది నల్లగా ఉంది విషయం. అగో ఇగో అగో అందులో పోయింది, కనిపించిందా? ఇగో పోయింది. నల్లగా ఉంది పైన మచ్చలు మచ్చలుగా, ఇట్లా పట్టగానే అది ఇది కూడా చూడండి మంచిగా ఏందో బిలవపత్రం. ఇక ఇగులు చూడండి, అంతా కొమ్మలు కొమ్మలు ఇగులు ఎంత మంచిగా వస్తుంది. కొంచెం క్రాస్ అయినట్టు కింద చక్కగా పెట్టి పెద్ద కర్ర పెట్టి కట్టాలి. ఆ ఎదురు చెట్టు కూడా మంచిగా వచ్చింది. కొబ్బరి చెట్టు కింద ఏమన్నా అయిందంటే పైన పోతుంది. బాగానేలే, మొన్న నేను 2 లైన్స్, మా బాబు 2 లైన్స్ తిరిగినాం మొత్తం. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఎదురు చెట్టు గోడ కంటే హైట్ అయిపోయింది అప్పుడే. ఎదురు చెట్టు దానికి కానిచ్చేసాము, అది అది ఆ పక్క పెట్టారు నాన్న. ఇది ఏడు పెట్టాలి, ఇట్లా ఏడు పెట్టి కడితే మొన్న అది అక్కడ ఏడో పెట్టి కట్టిరు. అటుపక్క ఫ్లాట్లో నుంచి చూడు పైకి ఎట్లా వచ్చిందో కంప చెట్టు. ఎంత పెద్ద పెరిగిందో మరి రేయి చెట్టు. ఇక్కడ కొంచెం ఉంది ప్లేస్, నుంచి వస్తున్నట్టున్నాయి కింద. మొన్న వచ్చినప్పుడు మీ నుంచి వచ్చినట్టుంది. చూసినారా హైట్ ఎంత ఉందో గోడ? మీరెంతలే 5 ఫీట్ అనుకుంటారేమో, అంతే 5 లేదు 8 ఫీట్ గోడ. పరచ చెట్టు ఎప్పుడు అటువైపు నుంచి చూపిస్తూ ఉంటాయి కదా, అందుకే. ఇది రాక మేము వచ్చినా అంటే వీడియో కంపల్సరీ పెడతా. చెట్లు చూపినా, చెట్లు ఎంత మంచిగా చేసినాయో. మొత్తం ఎగురు ప్రతి చెట్టు ఎంత మంచిగా వచ్చిందో అసలు. చూడండి ప్రతి చెట్టు కూడా గుబ్బుర్లు గుబ్బుర్లుగా ఎగురైతే. ఏమో పంట చెట్టు కూడా నాకు పెద్దగా అయిపోయింది, పెరిగిపోయింది మొత్తం. ఎట్లా ఉస్సని పెరిగిపోతుంది. ఇంత కొమ్మలు చూడు, ఎన్ని కొమ్మలు. ఇదంతా దున్నిచ్చేసాం అనుకో నీట్గా అయిపోతుంది. నేను చెప్తానే ఉన్నా కదా, లేరు వాళ్ళు ఏం చేస్తా దీపావళి వెళ్ళినాక వస్తా అన్నారు. వ్యవసాయం ఆషామాషి కాదు. నిమ్మకాయ పండు అయినట్టుందా మీద? చిన్నవి కాయలు ఉన్నాయి ఇటువైపు. జామకాయలు వచ్చినప్పుడల్లా మాగుతాయి, మరి ఈసారి కూడా మాయినాయా? నిమ్మకాయలు కూడా చాలా వచ్చినాయి. పెద్దగా కాలేదు నన్ను, నిమ్మకాయలు కాయలు చాలా ఉన్నాయి కానీ
ఇగో ఇటువైపు అంతా కూడా ఇగో కింద ఉంటున్నాయి అమ్మ అవి లోపల. ఎప్పుడన్నా ఒకటి రాలిపోతే తెస్తుండు కదా డాడీ. ఎన్నమన్నా వర్షం పడ్డా కూడా మా రాము డ్రిప్ వేసిండు చూడండి. డ్రిప్ వేసిండు మళ్ళా. ఇగో అన్ని కొత్త కొమ్మలు అయితే వచ్చేసినాయి. మన రెండు మట్టలు వచ్చినాయి, కొత్త మట్టలు. ఇంకా అవి కొంచెం పైకి వచ్చేసినాయంటే ఇప్పేసినామంటే చెట్టు చూడండి అసలు ఎంత పెద్దగా అయిపోతుందో. నాకంటే 3 ఇంతలు ఉంది. 15 ఫీట్లు ఉన్నట్టు. ఇగో అది ఇప్పేసినాము, అది చూడదా ఎంత మంచిగా అయిపోయిందో. 4 మట్టలు వేసిందంటే మస్తు ఉంటుంది. ఈ కాయ కూడా ముదిరిపోయింది. మా బాబు తెంపేసింది ఇందాక. ఇక్కడ ఉండే ఇప్పుడు ఇవన్నీ రాలేదా? తెచ్చినప్పుడు ఉండే పనులు అమ్మ. చెట్టు వచ్చినప్పుడు ఇంతలా ఉండేనా? ఇప్పుడు ఇవి కొత్తగా వస్తాయి. ఇగో ఇంతలా ఉండే. ఇవి కొత్తగా వచ్చేటి. ఇవి చిన్నగా ఉండే, ఈ పెద్దగా అయినాయి చూడు. ఇగో ఇటువైపు, ఇగో ఇటువైపు. ఇప్పుడు ఇవి మన ల్యాండ్లోకి వచ్చినాయి ఈ కాయలు. ఈ కాయలు ఇప్పుడు ఇవన్నీ అయినట్టేనా? ఒకటైతే తెమ్మినా చూద్దాం. ఇదైతే ఇట్లా కలర్ అయితే వచ్చింది. ఇగో అక్కడ చూడండి ఎంత ఇగుర్లు వచ్చినాయి. మా రాముడు నీళ్ళు పట్టే చెట్టుకి మొత్తం ఇగుర్లే. జామకాయలు చూసారు ఎంత పెద్దగా అయిందో. ఉంచుదామా తిద్దామా? పండు అయిందా అమ్మది? ఏమో ఇంకా రేపటికి అది కలర్ వచ్చేస్తుంది అమ్మ. అవునా? పిచ్చుకలో ఏవో తినేస్తా. తీసేద్దాం మరి. నేను ఇందాక కూడా తిన్నా. తిన్నావా? అది మరీ ఎల్లో అయిపోయింది. ఇది కూడా తినాలన్నావు. ఇది ఉంచనా? వస్తుందా అమ్మది? ఇంకా ఏమో ఇంకా వచ్చేటట్టుంది. నేను తిన్నది ఇంతే సైజు ఉంది, ఎల్లో అయిపోయింది అమ్మది. ఇది ఒకటి ఉంది. ఇది కొమ్మ, దీన్ని కట్టి పెడితే బాగుంది. ఇట్లా కదలే మంచి ఉండనిలే అమ్మ అట్లా. తినా మరి తీస్తా. ఈ కాయ జామకాయలు చూడండి అసలు సైజు ఎట్లన్నా వచ్చిన సంగటి ముద్దలు లెక్క. దీనికైతే మొత్తం పూత ఎదురు. ఈ చెట్టుది కనిపిస్తలేదు మూవీ. వచ్చింది. చెట్లు అన్నీ బతికిపోయినాయండి. చెట్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. పుల్లు పెట్టినాయి చూడండి. ఇదొక్కటి క్లీన్ చేస్తే మంచి దీనికి ఇల్లు కానట్టున్నాయి. దీనికి వస్తున్నాయి మళ్ళా. కట్ అయిపోయింది. ఇక్కడ చూస్తాను అన్న కాయలు పెట్టలైతే. ఇగో ఇది వచ్చినట్టుంది కదా. ఉంచుదా తినా? వదిలేసేలా పిట్టలు తింటే మా నేను. ఏడొచ్చింది. చూడు వదిలేసేలే అమ్మ. పిట్టల కోసం వదిలేసి ఆ పిల్లలు జాలే ఉంది మనకి. అంతే తిన్నలే మనం తిన్న. మీకు ఆర్డర్ వచ్చినాయి జాలే అమ్మ చిన్నవే. ఇంకంతే అవి తిన్నాయి. కింద ఉంది, ఆడుంది. ఇవన్నీ అన్ని పెద్దల కిందనే ఉన్నాయి. దీనికి బాగా వచ్చినాయి కాయలు. ఈసారి పిల్లలు వస్తే తెంపుకొస్తారులే. 3-4 పెద్దగా అయినాయి అవి. ఇదో దీనికి కూడా. ఇది మన ల్యాండ్లోకి వచ్చింది అన్న కాయ. ఇప్పుడు అవన్నీ మన ల్యాండ్లోకి వచ్చినాక దీని అయితే ఇగో ఇవన్నీ చూడు ఇగుర్లు ఎట్లా వచ్చేసినాయో. ఇగుర్లు, పిల్లలు
బాగానే అయినాయి ఈ కాయలు పెద్దగా. చిన్నగా ఉండేకు కింద ఇగో ఇక్కడ పెద్ద పెద్దగా అయిపోయినాయి. వాడ కింద ఈ కాయలు భలే ఉన్నాయి గమ్మత్తుగా ఎర్రగా. సపోటాలు కూడా వచ్చినాయి అమ్మ. అక్కడ అన్ని చిన్న చిన్నవి. అవును మస్తు వచ్చినాయి అమ్మాయి కింద. చాలా వచ్చినాయి కదా. ఇగుర్లో పూతను నిండిపోతుంది. ఇగో ఇది కూడా అదొక రకం ఇదొక రకం సపోటా. ఎంత పసరం తెలుసు దీంట్లో. ఇంకా కాలే, పెద్ద సైజ్ అవుతుంది అమ్మది. ఇంకా ఎంత పెద్దది అవుతుందో. అవకాడో ఇది స్టార్ ఫ్రూట్ అయిపోయినాయి, లేవు మళ్ళీ కింద వస్తున్నాయి చిన్నవి. ఈడ అయిపోతాను ఎంత చిన్న చిన్నదే పండైంది మమ్మీ. పండ అట్లా ఇవ్వ వాడు కూడా ఇక్కడ వస్తేనే ఓ తుక్కు తుక్కు పూత. ఇదేం చెట్టు నానా? ఉసిరి చెట్టు కదా, గుత్తులు గుత్తులు కాసే ఉసిరి. అదేమో ఆ ఉసిరి మామూలు అడవి ఉసిరి, ఇదేమో ఇళ్ళలో ఉండే ఉసిరి. వచ్చింది చూడు పెట్ట. అదే చెట్టు తనకి ముందే నేరేడా? నేరేడు చెట్టు. అదేం పెట్టా ఏమో టోపీ లాగా నెత్తినెంతుంది కాబట్టి పోలీస్ పెట్టా. ఇదేమో సన్నగా కాయ అయితే కాసింది దీనికి. ఇగో పూతలు వస్తున్నాయి. సీతాఫలం దారం ఊసిపోయింది. ఏడేపించినాం కదా మనం బోరు. అవును, ఇంకో బోరు ఏడేపించినాం ఫెయిల్. ఇది కూడా బాగా వచ్చింది. రామఫలం, రాముడి పక్కనే సీత. రుద్రాక్ష చెట్టు చూడండి ఎంత మంచిగా వస్తుందో. మీరు ఫస్ట్ చూసినప్పటికి ఇప్పటికి ఎంత పెద్దగా చూడండి. కొమ్మలు 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 అన్న పెరిగిపోతుంది. ఈ రుద్రాక్షలు ఇస్తుందో మరి చూడాలి. ఇదేమో చెట్టు ఉంది. అది కదా, అది కూడా ఫుల్ ఇగులు పెడుతుందనా. చూడు ఎంతగానో పెడుతుందో. మంచిగా వస్తున్నాయి చెట్లన్నీ. గోరెంటాకు చెట్టు ఇదంతా ఎగురు పెట్టింది, మళ్ళీ ఎండిపోయింది. ఇగో ఇదంతా ఎగురు పెట్టింది, నీళ్ళు పోయినా ఎండిపోయింది. పక్కనైతే వచ్చేసింది. లేదు పక్కన వచ్చిన దాంతోనే సర్దుకోవాలి, సరిపెట్టుకోవాలి. దీనికైతే ఇగులు మస్తు వస్తున్నాయి లిచ్చికి. ఇదైతే చూడండి ఇక్కడ అసలు ఏం దాచుకున్న మనిషి దాచుకున్న కనిపించట్లేదు, అట్లా అయిపోయింది. అబ్బా వీటి మధ్యలో ఇది వచ్చింది. ఆ లోపల ఏమన్నా కూడా కనిపించట్లేదు నా నీళ్ళ. మామూలుగా ఏమైనా ఉన్నా కూడా. ఇది కూడా ఎంత పెద్దగా పెరిగిపోయింది. ఒక కర్ర కట్టి ఇట్లా కట్టేసినాం అనుకో, ఇట్లా చూడం చెట్లు ఎట్లయినాయో ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా. ఇగో మొత్తం నిగనిగలు ఆడిపోతుంది ఆకులు కూడా.
ఈ 3 ఇట్లా కలిపి ఒక కర్ర కట్టేసినామంటే వచ్చేస్తాయి అవి. ఇదేమైనా ఇట్లా అయింది గాలికో వర్షానికి. గాలికి ఉండిపోయింది. పూతలు అన్నీ కూడా చాలా వచ్చేసినాయి. మస్తు పెరిగిందా ఇది కూడా? చాలా పెరిగింది తెచ్చిన తర్వాత. చూడు ఎంత ఉందో. చాలా రోజు మనం వచ్చే కొద్దికి తెలుస్తలేదా? చూడు ఇది కొమ్మ అట్లుండాలి మమ్మీ. గాలికి పడిపోయింది. కొమ్మలు అయిపోయి బీరకాయలు వచ్చినాయి. ఇద్దరు కానీ అక్కడనే ఉండిపోయినాయా? మనం వీటికి అసలు నీళ్ళే చక్కగా పోసలేం. కలవంద పెరిగిందా? మన ల్యాండ్లో అది ఉంది ఇది లేదు అన్నట్టు లేనే లేదు, అన్నీ ఉన్నాయి. ఇది చూడడం ఎట్లా పెరుగుతుందో. ఇది నేను ల్యాండ్లో పోతనే ఉంది. తినచ్చా ఇది పచ్చిది? జలుబు పోతుందా? ఇది కొరికిందా ఈ పసరంతా మూతికంతా అంటింది, మండుతుంది పగపగ. ఏమవుతుందో ఏది అంత ఆగితే శాతం చేస్తా. ఇక దీనికి నేను మొన్న 3 days బ్యాక్ వచ్చాం కదా, నేను నా కొడుకు మొత్తం చెట్టు చెక్ చేసినాం, కొబ్బరి చెట్లు. అయితే దీనికి వచ్చింది ఇక్కడ ఇగో ఇట్లా హోల్ పడుతుంది, ఇంతలా పురుగు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎన్ను పోతుంది. ఇగో ఎన్ను చుట్టినా ఇగో దీన్ని తినేస్తుంది మొత్తం, ఇంకా వెన్ను రాదు. మనం ఇట్లా పట్టుకోగానే ఊసొచ్చేస్తుంది అది కుళ్ళిపోయి. అట్లా 3 చెట్లకి అయినాయి. 100 చెట్లలో 100 చెట్లు ఉన్నాయా? కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా. మనం 100 చెట్లు పెడితే 100 చెట్లలో 3 చెట్లకు మాత్రం అట్లా అయింది. ఒకవేళ అవుతుందేమో అన్నట్టు జాగ్రత్తగా ముందే చేస్తూనే ఉన్నాము, అన్నిటికీ చేపిస్తూనే ఉన్నాము. పిండి గిండి అవి వేస్తూ ఇగో ఇల్లు తినగలదు. ఇగో దానికి అంటే ప్రతి చెట్టు కూడా ఇంకా వెళ్ళిపోయినాయి, వేర్లు వెళ్ళిపోయినాయి, భూమిలోకి ఏర్లు అనేది వెళ్ళిపోయినాయి. ఇవి మన ల్యాండ్లోకి వచ్చినవి ఇవి. ఈ చివరన ఒక ఈగురు ముదిరింది. రెడ్ అయినాయి మమ్మీ. ఇవేది కాయలు వేస్తే చెట్లు వస్తాయండి. ఇది సంపంగ. ఈ సంపంగి పూలు అయితే మొగ్గలు వస్తున్నాయి అన్న. మళ్ళీ ఇగో మొగ్గలు వస్తున్నాయి. చివర్లో మొగ్గలు వస్తున్నాయి. సంపంగి పూలు అయితే గేటు ఇట్లా ఓపెన్ చేయగానే ఎంత దూరం ఉంది, అంత దూరం కోసం వస్తుంది. మొత్తం ల్యాండ్ అంతా ఇట్లా గాలి వస్తే చైర్ల కాడకు వస్తుంది, ఇట్లా అంత వాసన వస్తుంది. అక్కడ అరటి చెట్ల కాడ అది గుమ్మడికాయలు పిందులు వచ్చినాయి. ఇప్పుడు నేను మళ్ళీ అటు వెళ్ళలేను. గుమ్మడికాయలు ఇంత వచ్చున్నాయి. ఉండే మళ్ళీ ఆడదాకా పోవాల్సి వస్తుందా? పెద్దకాయ కొంచెం పెద్దకాయ ఉంది ఇక్కడ. ఓ ఈ చెట్టుకైతే అసలు కాకు వస్తున్నట్టు వస్తున్నాయి. కొమ్మలు ఇట్లా మొత్తం కాయలే పిందిలే. ఈసారి వచ్చినప్పుడు అయితే మొత్తం ఎన్ని కాయలు వెళ్తాయో. చూడు ఇక్కడ 4-5 కాయలు దిగినాయి. ఇక్కడ మొత్తం ఎన్ని పిందుల్లోనా. కాకర చెట్టుకి ఏమన్నా కాయలు వస్తున్నాయా? దీనికి ఆ కాయ వచ్చింది తెంపనా? ముదిరినియా? అదా ఇంకా పెద్దగా అవుతుందా? అక్కడ కూడా ఉన్నట్టుంది. ఏడా? ఇవి ఏడా? లోపల కూడా. ఓకే ఉండనీలే, మళ్ళీ వచ్చినప్పుడు దింపుతా. మనం తీగ పెట్టింటే బాగా వస్తుండేదన్నా. ఇంకో అరటి చెట్లు కూడా మొత్తం నా అంత అయిపోయినాయి. ఎంతో మనం అరిటాకులే తినే అంత వచ్చినాయి. అన్నం తినే సైజు. మనం పిల్లలు కదా గెలలు ఎప్పుడు వస్తాయి? ఇగో పిల్లలు పెట్టినాము. గెల ఎప్పుడు వస్తుంది అమ్మాయి?
ఇంకెలా ఇంకా రావాలి, ఇంత ఎత్తు రావాలి చెట్టు. చూడు ఇప్పుడు ఎంత వచ్చా నాకంటే మించిపోయింది. దీని కింద గుమ్మడి చెట్టు అయితే మంచిగా పూలు వస్తున్నాయి. గుమ్మడికాయలు ఎన్ని వస్తాయేమో దానికి. సొరకాయ అన్ని చెట్ల లెక్కల ఈ సొర చెట్టు బాగా, ప్రతి చెట్టు చూసినారు ఎంత మంచిగా వచ్చినాయో. నేను కొద్దిసేపు వీడియో తీసుకున్నా కూడా అనుకుంటుండొచ్చు ల్యాండ్లో పోతే వీడియో అని. అర్ధగంట వీడియో తీసినా కూడా గంట సేపు చెట్టు చెట్టు చూస్తాం, ఎక్కడెక్కడ ఎట్లుంది ఏంది అని. ఇదిగో దీనికి కూడా పింజలు కాయ అయితే భూమికి నిలబడ్డది. మనిషి ఉండి పాదులు మంచిగా ఇదేంటిది పందిరి అవి వేసుంటే మంచిగా వస్తుండే. మనిషి మాకు టైంకి దొరకపోయి నేను కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడో వస్తుర్రు. అదో కాయ కాకరకాయ తెంపన మళ్ళీ సార్ వచ్చిన తెంపుతారా కాకరకాయలు. అగో అడకాయ నీ కాలు కింద పడేది. ఇటువైపు ఉన్నాయి లేవుగో బెండకాయలు తెంపిన, బీరకాయలు ఇవైతే వచ్చినప్పుడల్లా వచ్చేటట్టున్నాయి. ఇది కూడా వచ్చింది, అది పెద్దగా అయినట్టుందిగా. ఇంకా అయితే మమ్మీ, ఇంకా అయితే మమ్మీ. ఇవి ఒక్కొక్క రకం ఒకటి కాదన్న. గుమ్మడికాయ గుమ్మడికాయ నాడు అంటి చెట్ల కాడ కూడా ఇట్లనే వచ్చినాయి. అంటి చెట్ల కాడ కూడా గుమ్మడికాయ వచ్చినాయి. ఇగో ఇక్కడ సొరకాయ కొంచెం పెద్దగా ఉందిగా. ఇవేమో పిందెనే ఉన్నాయి. అగో ఆడ ఈ సొరకాయ ఆ కాకరకాయలో తర్వాత దింపుదాం మళ్ళీ సార్ వచ్చినప్పుడు. 3-4 డేస్కి వస్తే కాకరకాయలు వెళ్తాయి, అవి వెళ్తాయి, బీరకాయలు వెళ్తాయి. ఈ దొండ చెట్టు మీదకి ఎక్కేసింది అమ్మ. వీటికి అవి ఉంటేనే బాగా కొమ్మలు. దొండకాయలు కింద దాకా కాసినాయి. కాసిందా? ఇంకో 2 కాయలు. 2 ఉన్నాయా? 2 వీడు ఒకటి కాస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? రెండింటిని ఏం కూర చేస్తాం, మళ్ళీ వచ్చినప్పుడు ముదిరితే తింటా. ఇవేమో హైబ్రిడ్ కొబ్బరి చెట్లు కిందగా ఉన్నప్పుడే కాస్తాయి, ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అనమాట. అవి ఆ చెట్టు ఎందుకు కొమ్మలు విరిగిపోయినాయి. నేను అదే అయింది. ఏడునేమో ఏడునేమో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డాడీ ఏమన్నా పెట్టిండా అమ్మాయి? డాడీని అడగాలన్నా మరి. ఇవి ఈరోజు తెంపినట్టు కాదు, ఈరోజేనా నిన్ననో? ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి అమ్మాయి. నిన్న తెంపితే ఇట్లా ఎట్లుంటే పువ్వు కూడా వాడిపోలే. లేకపోతే ఇట్లా గాలికి ఏమన్నా ఇట్లా వంగిరిగే వరకు డాడీ తెంపిండా? వంగిపోయి ఇట్లా పడిపోయి ఉంటే డాడీ తెంపేసి ఉంటాడు అమ్మ, పెరుగుతాయిలే అని. చూద్దాం, అడిగి చూద్దాం డాడీ. కింద దాంతో పాటు తెంపుతారా మీ పూలని? మరి ఓన్లీ ఇట్లా తీస్తారా? ఇట్లనే ఇట్లా ఇట్లా తీయరా? మల్లెపూలు అయితే స్పెషల్గా కొత్తగా ఒక మల్లె చెట్టు తీసుకుంటామా? లేవు మమ్మ, ఏడునే మమ్మీ. డాడీ పెట్టాడా ఇంకా?
ఎవరో మన చేలో అది ఏంటిది దానిమ్మ చెట్టు పెట్టండి అంటుండ. దానిమ్మ చెట్టు ఉంది మన చేలో, లేని చెట్టు లేదు. ఫ్రూట్ చెట్లల్లో అన్ని రకాలు ఉన్నాయి. చూద్దాం ఒక చెట్టు. కాలిపోయిన వాసన వస్తుంది ఈడ. అమ్మో ఇట్లా అనగానే వెళ్ళిందిగా. చిన్న ఉన్నాయి ఇంకా కాలే. అరే ఊరికేనే వెళ్తున్నాయి అవి. అవేంటి పై పైన వెళ్తున్నాయి. ఎండిపోవాలి అంటే ఇప్పుడు అది ఇంకా భూమిలోకి పోవా అవి. ఈ చెట్టు కూడా, ఈ ఆకులు కూడా అన్ని నిలబడ్డాయి చూడవు. పోవి ఇవి. ఇడికి వచ్చినాక 3 వచ్చినాయి చూడు, 4. ఇగో ఇది వచ్చింది. ఇవన్నీ ఇవి 2 ఇది వచ్చింది 3. ఇగో ఇది కూడా, ఇది చిన్నది ఇడికి వచ్చినాక వచ్చింది. కింద 2 అమ్మ. కింద నుంచి ఇంకో కొమ్మ వస్తుంది అమ్మ ఏకంగా. అది కొమ్మ అవుతుంది. ఇవి ఇగుర్లు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. ఆ చెట్టు కూడా ఇగుర్లు. పూలా అమ్మ ఇవి? దీనిలాగానా అమ్మ? దొరికింది ఇది. పెరిగిందా అమ్మ చెట్టు? పెరుగుతూనే ఉంది వచ్చినప్పుడల్లా. ఇది మన మామిడి చెట్టు ఒకటి ఇరిగిపోయినండి వాళ్ళు తెచ్చేటప్పుడు. గడ్డి వేయడం ఎట్లా వచ్చిందో. ఇది ఎప్పుడు పెరగకపోయిందా అమ్మ? ఇది ఇంకెప్పుడు పెరగాలి అమ్మ? బలమంతా దీనికి పోతుంది. చెట్టు అది మనం పెరుగుదామని చూసిన రాలే. నీకే రాకి ఇరిగిపోయింది. నేను చూసిన పెరుగుదామని. అయితే ఇక్కడ పెట్టిన దూది చెట్టు అదేనా అమ్మ? కాదు నాన్న, అట్లా ఉన్నాయేమో ఆకులు. కాదు ఇదైతే అడవి అయింది. బా ఇదైతే ఎన్నిసార్లు పూత వచ్చింది. పూత వచ్చే కొద్దీ దింపేస్తున్నాం, ఇగులు వచ్చేస్తున్నాయి. ఇంకా అంతా ఒక రౌండ్ వేసినాం. కొబ్బరి చెట్లు అయితే మంచిగా వచ్చేసినాయి మొత్తం. ఇగో నందివర్ధనం. తమలపాకు పోయిందా అమ్మ? తమలపాకు బతికిందా పోయిందా? పోయిందమ్మ. ఉందా? పోయిందమ్మ. ఇగో గుమ్మడికాయలు బాగా వచ్చినది. కానీ ఇక్కడ గుమ్మడికాయ ఏంటి అమ్మవారికి అడి చేయాలేమో. చెట్టు అయితే మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు చిన్న చిన్నగా ఉండే చెట్లు. అంటే వీటి కొమ్మలు చూడమ్మే, చూడమ్మ కొమ్మలు. అంటే ఒకటే గుబురుగా ఇట్లా అని ఉండే. తర్వాత అయితే కొమ్మలు ఎట్లా చేసినాయో. అప్పుడు మనం పని చేసేటప్పుడు ఈ చెట్టు లేకపోయినట్టయితే మేము ఎండకు సచ్చేటోళ్ళం. యువతలు ఎక్కడ నీడ దొరక్క ఇంకా ఆ పక్కకు పోవాల్సింది వచ్చేది. ఎంత మంచి ఇంకా మనకు నీళ్ళు పడే కొద్దీ మనం నీళ్ళు పడుతున్నాం కదా, నీళ్ళు పట్టే కొద్దీ ఇక్కడ పూజ చేసుకొని ఎప్పుడైతే మనం చేసినామో చెట్ల కలనే మారిపోయింది. నీళ్ళు అవి పడుతున్నాయి కదా, చెట్టు అయితే పచ్చగా కొమ్మలు ఇట్లా అది కూడా మంచిగా అయిపోయింది. చూసినారు కదా ఎంత బాగుందో. అందుకే వచ్చినప్పుడల్లా మళ్ళీ చూపిస్తుంటా. చెట్లన్నీ కూడా చెట్టు చూస్తుంటాము. అన్నీ చాలా బాగున్నాయి. చూసినారు కదా, మీరు కూడా చేయాలంటే ప్లాన్ చేయండి.
మనకేంటంటే ఇప్పుడు కొంచెం ఒక 2 years తర్వాత పంటకు స్టార్ట్ అయినాయంటే 100 కొబ్బరి చెట్లు కాబట్టి కాయలు బాగా దిగుతాయి. అట్లనే మామిడి చెట్లు 30 మామిడి చెట్లు ఉన్నాయి. అన్ని 55 మమ్మీ. 45 55 ఏమో లెక్కలు నాకు ఏడ గుర్తున్నా. మొత్తం 200 చెట్లు 100 55 మామిడి చెట్లు రకరకాలు అన్నీ కూడా. 55లో 5 ఈ పండ్లు ఈ పచ్చడికాయలు మమ్మీ. ఈ 5 పచ్చడికాయలు అవన్నీ మిగతా 50 ఇంకా పండ్లు. ఇవి 5 మాత్రం ఇవి నాన్ స్టాప్ కాయలు కాసేటి పచ్చడికాయలు అవి. మిగతా అటువైపు 50 చెట్లేమో మొత్తం పండ్ల కాయలు అన్ని 2 చెట్లు పెట్టినాం. అట్లనే ఇంకా సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం అట్లా 4, సపోటా 9, ఉసిరి 2, స్టార్ 2 రకాలు అన్ని రకరకాలు, లిచ్చి, స్ట్రాబెర్రీ కాదు, ఇట్లా అన్ని రకాలు పెట్టినాం. మళ్ళీ మనం పంట అయ్యే కొద్దీ నేను వచ్చే కొద్దీ చూపిస్తూనే ఉంటాను కదా, ఎక్కడ మిస్ అవుతున్నాం. వారమైన చెట్లకు నీళ్ళు పట్టక అంటే వర్షం మధ్యలో నిన్న వర్షం పడ్డది. ఈరోజు ఏం చేసినాం, మొత్తం సగం వరకు తాటి చెట్టు వరకు మా రాముడు పట్టిండు, ఆడి నుంచి ఇక్కడ వరకు నా కొడుకు పట్టిండు, ఇది చిలకలు నేను పడతా. మొత్తం ఫుల్ పాదలు నింపుకుంటూ వచ్చినాడు. ట్యాంక్ నిండిపోయింది వాటరు. ట్యాంక్ నిండా ఉన్నా కూడా ఇంకిపోతున్నాయి నీళ్ళు. అది మేము వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయలేదు ట్యాంకుకి, అందుకోసం అనుకుంటా ఇంకిపోతున్నాయి. అయితే పాదులు చాలా పెద్దగా ఉన్నాయి. అయినా కూడా ఒకదానికి 2 బిందెలన్నీ వాటర్ పట్టేసుకున్నాం. చల్లగా అయిపోయింది. టైం అయితే 6 అవుతుంది ఏమో. టైం అయితే 6 అయిపోయింది అనుకుంటా. 5, 7, 6 మమ్మీ. పట్టినప్పుడల్లా నీళ్ళు ఏం పట్టాం, వచ్చినప్పుడల్లా ఏం పట్టాం నీళ్ళు. కాకపోతే ఇంకా చూసుకోవాలి, నీళ్ళు బాగుండాలి కదా. ఏమైంది ఈ రోడ్డు చూడాను ఎట్లయిందో. మన రోడ్డు బండి తిప్పి మన కార్ తిరిగి తిప్పి వస్తున్నాయి. అసలు ఎంత పొడవు ఉంటుందో మనకి చూస్తూ కనిపిస్తుంది. అక్కడ చివరుంటే మనుషులు ఎంత కనిపిస్తారు. నీళ్ళు 200 చెట్లకి ఇట్లా ఈ ప్రకారంగా నీళ్ళు పట్టుకొని వస్తున్నారు. నేనన్నా తక్కువ పడుకోవాలి, తిప్పుకుంటూ వచ్చింది బాగుంది. వచ్చి నుంచి మేము ఈరోజు 2:30కి వచ్చాము. ఇంటి నుంచి 2:30కి వస్తే ఇప్పుడు 6 అయింది. 2:30 అంటే ఇక్కడికి వచ్చే వరకు 3 అయిందిలే. చల్లగా గాలి వస్తుంది. చెట్లు అయితే ఇట్లా ఊగుతున్నాయి, డాన్స్ చేస్తున్నట్టుంది. అబ్బా చూడండి, అసలు ఇష్టం పట్టదు కదా. మట్టి వాసన మామూలుగానే వస్తుండే, ఇంకా నీళ్ళు పడుతుంటే ఇంకా భూమిలో ఎట్లుంటుంది. మనం పంటకు నీళ్ళు పెడుతుంటే మంచి గుమగుమలాడే మట్టి వాసన, చల్లని గాలి, చల్లని వాతావరణం, పిట్టల సౌండ్. ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా, ఎంత పెద్ద ఇళ్లలో ఉన్నా, ఎంత పెద్ద అదేంటిది అట్లా ఇదున్నా కూడా ఇంత తృప్తి రాదు కదా అసలు. చెట్ల మధ్యలో ఎంత బాగుందో అసలు గాలికి. అబ్బా 25 ఫీట్లు ఉన్నాం రోడ్డుకి. 30 ఫీట్లు కనిపిస్తుంది కదా. మా రావుడైతే ఇళ్ళకి వస్తే చెట్టు చూడకుండా రాడాయన. మేమన్నా కొన్ని ఇట్లా చూస్తుంటాం, కానీ 4-5 డేస్కి అట్లా ప్రతి చెట్టు చెక్ చేస్తాం. ఒకరి మిట వెళ్తాము, ఇద్దరం చివరి వాళ్ళకి ఇట్లా వెళ్తాం అన్నమాట. నేను మా బాబు వస్తే నీళ్ళు పట్టేసి ఇది చాలా రోజులేదు కదా, అందుకే నీళ్ళు పట్టేసి చూస్తున్నా అంతే. ఎంత బాగుందో అసలు ఆ సిట్టింగ్ ఏరియా. మా సిట్టింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. ఆ ఫోటో నేను ఇట్లా పల్లె చూడండి, బాగా నచ్చింది. ఆ ఉయ్యాల కూర్చుంటే అయితే చల్లగా ఉయ్యాల్లో ఊగుతూ, అబ్బా అసలు అన్నం ఆకలి కూడా కాదు. కానీ వచ్చినప్పుడల్లా తెచ్చుకొని అడుగుతారు, మంచిగా హాయిగా తింటాం. వచ్చినప్పుడు అది కూడా జామకాయలు వేసుకున్నాం. ఇప్పుడైతే
జామకాయలు కూరగాయలు వెళ్తున్నాయి. 2 years అయితే మనకు తుక్కు అసలు కాయలు కానీ పండ్లు కానీ అన్నీ. దీనికి ఇచ్చేసిందా ఇది ఉప్పుకుంటూ పోతున్నట్టుండు. ఇచ్చేసింది అమ్మవారి చెట్టు. మా ఇంట్లో వచ్చి ఉంటాయి వేప చెట్టు, రావి చెట్టు. తీసేసి ఇల్లు కట్టినాం 12 సంవత్సరాల క్రితం 2012లో. మళ్ళీ మా ల్యాండ్లో వచ్చింది. ఎంత బాగుందో. ఏంటిది అక్కడి వరకు బంద్ చేసేయాలి వాటర్. వంకాయ చెట్లు అయితే అన్ని పిందెలు వచ్చేసినాయి. అవే చల్లగా గాలి వస్తుంది. వర్షం పడేటట్టే అయింది. చీకటి అయిపోయే వరకు ఆటోమేటిక్గా లైటింగ్ వచ్చేస్తుంది. అమ్మవారి కాడ ఇగో కరబూజ అది పుచ్చకాయ. వర్షం పడేలాగా అయిపోయింది. మబ్బులు, ఉరుములు, మెరుపులు, వాతావరణం అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇందాక అక్కడ ఉరుము వచ్చినండి.
చీకట్లో కూడా కనిపిస్తారు బాగుంది. మనుషులు ఉంటే బాధ లేకపోతుండే కానీ మనుషులు లేకే బాధ అయిపోతుంది. మందారం చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చీకట్లో కూడా తల మెరుస్తుంది. ఇది పారిజాత. ఇంకా మా రాముడు మా పప్పి. చూసిరా చీకట్లో చల్లగా ఫ్రంట్ కెమెరా మంచిగా వస్తలేదు. ఇయ్యాల ఒక రౌండ్ వేస్తేనే అవంతం తిరుగుతుంది ఇది. ఇట్లా మా ల్యాండ్లోకి వస్తే మొత్తం చిన్న పిల్లని అయిపోయి ఆడుకుంటూ ఉంటుంటా. ఎంత బాగుంది చూడండి. ఈ వాతావరణంలో ఎవరమైనా అంతే కదా, ఎవరమైనా ఇట్లా చిన్న పిల్లలం అయిపోతాం. మధ్య మధ్యలో పిట్టల సౌండ్లు, చీకటి పడుతుంది, ఉరుములు మెరుపులు, చల్లని వాతావరణం. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మెరుపులు చూడండి ఎట్లా వస్తున్నాయా. ఉరుములు మెరుపులు మెరుస్తా ఉన్నాయి. వర్షం కూడా పడేటట్టు అయిపోయింది. చీకటి అయిపోయింది మొత్తం. మొత్తం చీకటి అయిపోయింది. కవర్ ఓపెన్ చేస్తే లైట్ వెలిగింది. లైట్ వెలుగులో కనిపిస్తున్నాం మంచిగా. బంద్ అయిందా నాన్న? ఇక్కడేదో మెరుస్తుంది. అగో అక్కడ చెట్టు దగ్గర ఉరుములు మెరుపులు. పైపు మడత పడ్డదా నాన్న? ఒకవైపు వర్షం పడుతుంటే ఇక మొబ్బేసుకొని ఉంటే అయినా కూడా నీళ్ళు పడుతున్నాం. ఎందుకంటే నీళ్ళు బట్టి వారం రోజులు అయింది చెప్పినా కదా. కానీ నీళ్ళు బాగా పట్టాలి కదా. అసలు ఏం కనిపిస్తలేదు తెలుసా. ఇక అక్కడ మా రావుడు లైట్ వేసిండు. ఇక నిజానికి కింద ఏమన్నా వచ్చిన దిక్కులు, అందుకే కింద చూసుకుంటా పోతుంది. ఉన్నాయా వాటర్ ఇంకా? ట్యాంక్ నిండా ఉండే. ట్యాంక్ మొత్తం అయిపోయినాయా?
అయిపోయినాయి, మళ్ళీ బోరేసిండు. ట్యాంక్ నీళ్ళు మళ్ళీ బోరేసిండు. లైట్ అయిద్దా? ఇంట్లో నీళ్ళు చూపిస్తా. లేవు అసలు, మొత్తం అడుగుకి వెళ్ళిపోయినాయి. అదిగో కెమెరా, సీసీ కెమెరా లైట్ చూపిస్తా. మా బ్యాక్ కెమెరా కంటే అది వస్తుంది. బ్యాక్ కెమెరాకి లైటింగ్ వస్తుంది నాన్న. అగో సీసీ కెమెరా ఇది. ఇది చూస్తారా ఎంత లైటింగ్ పడే వరకు 7 వరకు టైము. గాలి రాముడు వెనక తీసుకో, మా రాముడు తీస్తాడు, మా బాబు కాదు తీస్తాడు. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ప్రతిసారి వచ్చినప్పుడల్లా సేమ్ అట్లనే కాకుండా లేదా చెట్లు బాగా పెరిగిపోవడము, చెట్ల గురించి చెప్పడము, ఇట్లా సేమ్ అని కాకుండా ప్రతిసారి వేరే వేరే ఉంటుంది మన ల్యాండ్లోది వీడియో కదా కదా. మా రాముడు అంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అట్లా నేను నచ్చకపోయినా కామెంట్ చేయండి. సరే అండి.